ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున దేవుడు మనని నిశ్చయముగా స్వస్థపరచు దేవుడు. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. యేసు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. మరి ఎలా స్వస్థత కలుగుచున్నది? ఎందుకంటే మరి యేసయ్య మన కొరకు మరి వధింపబడిన గొర్రెపిల్లగా మార్చబడ్డాడు. తన ప్రాణాన్ని మన కొరకు అర్పించినడు కనుక మనము ఈరోజు స్వస్థతకి అర్హులుగా ఎంచబడ్డాము. అయితే మరి యేసయ్య రాకముందు మరి స్వస్థత అనేది ఎలా జరిగేదంటే, మరి కోనేటి నీళ్ళల్లో అంటే ఒక సంవత్సరానికి ఒకసారి ఒక దూత వచ్చి నీళ్ళని అల్లాడించి వెళ్ళేది, అంటే కదిలించి వెళ్ళేది. అలా కదిలించి వెళ్ళగానే మొదటగా ఎవరైతే ఆ నీళ్ళు తాకుతారో వాళ్ళకే స్వస్థత జరిగేది. అంటే ఒక్కరికే స్వస్థత అనేది అర్హులుగా దేవుడు ఎంచుతున్నాడు. ఎందుకు మరి అందరికీ ఎంచట్లేరు అనే డౌట్ రావచ్చు. ఎందుకంటే మరి వాళ్ళు చేసే పాపాలు వాళ్ళ పైన ఉండిపోయినాయి. వాళ్ళు చేసిన తప్పులు విడిపించడానికి ఎవరు లేరు. వాళ్ళపైన ఉన్న తరాల శాపాలు అలాగే ఉండిపోయినాయి. వాళ్ళు పలుకున్న మాటలు వాళ్ళపైన ఉండిపోయినాయి. దేవుని దగ్గర వాళ్ళు అర్హులుగా లేకపోయారు. అందుకని వాళ్ళు స్వస్థత కానీ ఆశీర్వాదాన్ని కానీ పొందుకోలేకపోయారు. మరి తండ్రి గ్రహించి మరి మన కొరకు యేసయ్యని పంపించాడు. మరి యేసయ్య మరి తన యవ్వన ప్రాయాన్ని, తన జీవితాన్ని, పరిశుద్ధమైన తన యొక్క శరీరాన్ని మన కొరకు మరి అప్పగింపబడము జరిగింది. మరి ఆయన చిందించిన రక్తము, ఆయన పొందిన గాయముల ద్వారా మన కొరకు బలి అయిన ఆ ప్రేమ మరి నిశ్చయముగా ఈరోజు మనకి ఆరోగ్యం కలగడానికి అర్హులుగా చేసి ఉన్నది. ఆయన మన ఆరోగ్యం కోసము మూల్యము చెల్లించాడు. మరి మన మీద ఆశీర్వాదం ఉండడానికి ఆయన రక్తాన్ని చెందించాడు. అందుకని మనము మరి యేసయ్యను ఎవరైతే అంగీకరించారో వారందరికీ ఆయన రక్తము ద్వారా ఎలాంటి పాపము లేదు, ఎలాంటి తరాల శాపము లేదు, మరి ఎలాంటి దోషము లేదు, ఎలాంటి శిక్ష లేదు. ఎందుకంటే యేసయ్య రక్తము కన్నా గొప్పదేది లేదు. మరి ఎవరైనా ఒక తప్పు చేసినను, ఏదైనా కార్యము చేసినను ఒక బలిదానము అర్పిస్తారు. మరి వాళ్ళు ఆ విధంగా మొక్కు చెల్లించుకుంటారు. కానీ యేసయ్యనే మనకి శాశ్వత కాలమైన బలిదానమైనాడు. వదకు తేబడ్డ గొర్రెపిల్లగా మార్చబడ్డాడు. నీ కోసము దేవుడు తగ్గించుకున్నాడు. మరి ఈరోజు దేవునికి దగ్గరగా, దేవుని స్వస్థతకి అర్హత పొందుటకు, మరి ఆరోగ్యముతో జీవించుటకు యేసయ్య రక్తము మరి దేవుని దగ్గరికి మనని చేర్చింది. దేవుని స్వస్థతకి దగ్గరగా మనకి చేర్చింది. అందుకే యేసయ్య పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత. మనను ఒకరు విడిపించారు, మనకు ఆరోగ్యాన్ని కలగజేయడానికి ఒకరు వచ్చారు అంటే అది యేసయ్యని. ఆయన మన పట్ల ఒక మూల్యము చెల్లించాడు కనుక ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత. ప్రార్థించుకుందాం. తండ్రి, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. నిజముగా మరి మా పక్షమున ఒక బలిదానముగా మరి యేసయ్యని మాకు ఇచ్చావు తండ్రి. యేసయ్య, మా కోసం ఎవ్వరు ప్రేమించరు, నువ్వు ప్రేమించి నీ ప్రాణాన్ని అర్పించయ్యా. మరి మా మీద ఎలాంటి శిక్షను, ఎలాంటి పాపమును, ఎలాంటి రోగమును, ఎలాంటి వేదనను లేకుండా ఇదిగో ఈరోజు మాకు విడుదల కలగచేసింది నీ రక్తము. నువ్వు మౌని అయినో ప్రభువా, నీవు ఇగో దీనత్వాన్ని మరి ఇదిగో తండ్రి మా కోసము తగ్గించుకొని మరి ప్రతి గాయమును నువ్వు పొంది ఇదిగో తండ్రి దాని ద్వారా శాశ్వత కాలమైన స్వస్థతని మాకు దయచేసావు. మరి అదే కాదు, తండ్రికి దగ్గరగా చేసావు. నీ పరిశుద్ధమైన రక్తాన్ని, నువ్వు చిందించిన రక్తాన్ని, నీ గాయాలను బట్టి ఈరోజు ఆ వాక్కు మాకు ఇదిగో స్వస్థతగా చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి తండ్రి ఇదిగో ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి మరి స్వస్థతను తెచ్చు. ఎలాంటి అనారోగ్యం ఉన్నా తీసివే, ఎందుకంటే నువ్వు మూల్యము చెల్లించావు. ఈరోజు నీకు విడుదల ఈ వాక్యము ద్వారా, ఈ మాట ద్వారా, ఈ వాగ్దానము ద్వారా మీ అందరికీ నీ విడుదల
ఎలాంటి అనారోగ్యం రాకుండా దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. మీ విశ్వాసాన్ని బట్టి మీ తరాలలో కూడా అనారోగ్యాలు మీరు చూడకుండా ఉందురుగాక. దేవుడు గొప్పగా మిమ్మల్ని దీవించునుగాక. తండ్రి, ఇగో వీరందరినీ నువ్వు దీవించి ఆశీర్వదించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ వాగ్దానము మరి ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత అనే వాగ్దానము మీరు జీవించే ప్రతి సంవత్సరము దేవుడు మీకు దయచేసి ఈ వాగ్దానము నెరవేర్చునుగాక. ఆమేన్.